తగ్గేదేలే, ఓడిన చోటే గెలుస్తా, ఓటుకు నోటు అనే మాటకు మార్పును అవుతా. ఈ మాటలు బర్రెలెక్క అలియాస్ శిరీష చేసిన కామెంట్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా పాపులారిటీని సంపాదించుకుంది బర్రెలెక్క. ఇప్పుడు అదే పాపులారిటీతోనే లోక్సభ ఎన్నికలకు సై అంటుంది. అవును, ఒక్క ఓటమితో తాను కుంగిపోను, గోడకు తగిలిన బంతిలా మరింత స్పీడ్గా దూసుకొస్తానని బర్రెలెక్క ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తెలిపింది. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని చెప్పింది. కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన బర్రెలెక్క ఓటమి పాలైంది. కానీ ఆమె చాలామందికి ఆదర్శంగా మారింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా పోటీ చేసి 5,000 ఓట్లను కొల్లగొట్టింది. ఇది మామూలు విషయం కానే కాదు. పార్టీ గుర్తులపై పోటీ చేసిన చాలామంది 5,000 ఓట్లు తెచ్చుకోలేకపోయారు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు ఆమెకు పూర్తిగా మద్దతు పలికారు. అలా చాలా మందిని బర్రెలెక్క ఆకర్షించింది. అంతేకాదు, నిరుద్యోగులకు ప్రతినిధిగా తనను తాను ప్రకటించుకుంది. అయితే ఏదో ఈ ఇమేజ్ కోసం ఇలా చేసిందని చాలామంది విమర్శించారు. పార్లమెంటుకు కూడా పోటీ చేస్తానని ప్రకటించిన బర్రెలెక్క తాను ఇమేజ్ కోసం కాదు, మార్పు కోసమే ఎన్నికల రంగంలోకి దిగారని చెప్పకనే చెప్పింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు తనను నిరుత్సాహపరచలేవని, అంతేకాదు ఆ ఎలక్షన్స్ తనలో మరింత ధైర్యాన్ని నింపాయని చెప్పుకొచ్చింది. ఓటుకు నోటు అనే విధానాన్ని రూపుమాపడంపై కృషి చేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని బర్రెలెక్క చెప్పుకొచ్చింది.